ఎండలు మండిపోతున్నాయి అనుకుంటున్నారా? బాణుడు భగభగ మంటుండు అనుకుంటున్నారులే. ఎండ దెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఏసీలు గీసులు ఏమొద్దు, ఒక్క ఉల్లిగడ్డ చాలు అంటున్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఉల్లిగడ్డతో ఏం చేస్తారు? కూరలలో వేస్తారు కానీ జేబులో పెట్టుకున్నాడు ఏంది? అది కూడా ఎండాకాలం ఎండ దెబ్బక. ఏంది ఇది గమ్మత్తున్నదిలే అనుకుంటున్నారులే. నిన్న శివపురి సభలో మాట్లాడుకుంటా ఈ వ్యాఖ్యలు చేసిండ్రు కేంద్ర మంత్రి. అక్కడున్న వాళ్ళు ఎవరైనా జేబులలో ఉల్లిగడ్డ పెట్టుకొచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురంటే ఒక పెద్ద ఆయన చేతులు ఎత్తిండు. ఎందుకని అడిగితే పాతకాలం నుంచి మేము ఇట్నే ఎండాకాలంలో జేబులో ఉల్లిగడ్డ పెట్టుకొని తిరుగుతాం అని చెప్తున్నారు. వైరల్ అవుతున్న ఈ ముచ్చడం చూసిన కొంతమంది డాక్టర్స్ దీని మీద రెస్పాండ్ అయినరు. ఏమనో తెలుసా? ఎండ దెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఎండకు పోకుండా ఉండాలి. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయాలి, క్యాప్ పెట్టుకోవాలి, చెవులకి గాలి తగలకుండా వేడి వడగాలులు తగలకుండా ఉండాలంటే ఒక క్లాత్ లాంటిది ఏదైనా కట్టుకోవాలని, ఆడవాళ్ళైతే స్కార్ఫ్ కానీ మగవాళ్ళైతే కర్చీఫ్స్ కానీ ఏవైనా కంఫర్ట్గా ఉండేవి కాటన్ క్లాత్స్ ధరించాలి, కాటన్ క్లాత్సే వాడాలని చెప్పేసి డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి ఏమో 51 డిగ్రీలు ఉన్నా సరే నేను జేబులో ఉల్లిగడ్డ పెట్టుకొని తిరుగుతా కానీ ఏసీ గీసీ వాడ అని చెప్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి ఈ కమెంట్స్ పై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసా? సైంటిఫికల్గా అయితే ఎలాంటి ప్రూఫ్ లేదని చెప్తున్నారు. ఇక ఎవరి నమ్మకం వాళ్ళ ఇష్టము అంటున్నారు. మొత్తానికైతే ఈ వీడియో సోషల్ మీడియాలో గిర్రగిర తిరుగుతుంది.